నాయిన్ అనే ఊరిలో ఒక విధవరాలు తన కొడుకుని పోగొట్టుకుని చాలా దుఃఖంతో ఉంది. ఆ ఊరి ప్రజలు తనకు సహాయం చేయటానికి వచ్చి ఆ కొడుకుని మోసుకుని పోవచ్చు శంశానం ఘాటుకు తీసుకుని వెళ్ళుచుండగా ఈ విషయం తెలిసిన యేసయ్య కపెర్నహూము నుండి బయలుదేరి సుమారుగా 20 మైళ్ళ దూరం ప్రయాణం చేసి ఆ తల్లికి సహాయం చేయడానికి బయలుదేరి రావటం జరుగుతుంది. ఆయన ఆ ఊరికి సమీపంగా ఉన్నప్పుడు ఆ శవాన్ని మోసుకుపోచున్న వారు యేసయ్యకు ఎదురుగా వచ్చి నిలబడ్డారు. అప్పుడు యేసయ్య ఆ శవం దగ్గరికి వచ్చి, చిన్నవాడా, నీతో చెప్పుచున్నాను లెమ్మనగా ఆ చిన్నవాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. అప్పుడు ఈ అద్భుతాన్ని చూసిన ప్రజలు దేవుణ్ణి ఎంతగానో మహింపరిచి సంతోషించారు. చనిపోయిన కుమారుడు ఆ తల్లికి తిరిగి రావటం వల్ల ఆ తల్లి యొక్క సంతోషం ఎంతో వర్ణనాతీతం. ఈ రీతిగా యేసయ్య ఆ విధవరాలికి సహాయం చేసి అక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం.